యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమణే నమః. వానమః రామానుజ స్వామినే నమః. ఇది ఎంతో విశేషమైన స్థలం. మనం శ్రీరంగం వెళ్తే చుట్టూ కావేరి, మధ్యలో సప్త ప్రాకారాలు, ఆ సప్త ప్రాకారాలలో మధ్యలో రంగనాథ స్వామి వారు ఆనందంగా కొలివై ఉంటారు. దాన్ని భూలోక వైకుంఠం అంటారు. అలాగే మన భాగ్యనగరంలో విశేషంగా దీన్ని జియర్గూడెం అనేవాడు. క్రమేపీ జియాగూడగా అయిపోయింది. ఇక్కడ వారు చెప్పినట్టుగా 400 సంవత్సరాల క్రితం ఆలయం ఇది. చాలా పురాతనమైనది. విశేషం ఏమిటంటే వానమామలై జియర్ స్వామి వారు ఇక్కడికి వచ్చి ఈ రంగనాథ స్వామిని భక్తులందరూ కోరికలను తీర్చడానికి ఈ జియర్గూడెంలో ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ కూడా ఈ పుష్కరిణి ఉంది, చంద్ర పుష్కరిణి అన్నట్టుగా ఇక్కడ కూడా ఒక పుష్కరిణి ఉంది. ఎల్ షేప్లో ఉంటుంది. కింద అంతా పుష్కరిణి లోపల దాకా ఉంటుంది. మూలవర్ల పాదాల దగ్గర నుంచి ఎల్ షేప్లో వస్తుంది. ఇప్పటికీ దీంట్లో చక్ర స్నానం కానీ పెరుమాళ ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ అద్భుతంగా జరిపిస్తారు. దీనికి జియర్గూడెం, జియర్ స్వామి వచ్చి ఉన్న గూడెం కనుక జియర్గూడెం అని ప్రసిద్ధి చెందింది. అలాగే శృంగార వంశస్థులను ఇక్కడ అర్చకులుగా నియమించి రంగనాథ స్వామి వారు చాలా వైభవంగా ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఇప్పటికీ మేము అందరికీ చెప్పేదాంట్లో హైదరాబాద్లో జరుగుతుందంటే ఫస్ట్ మొదటి జియాగూడనే ప్రిఫరెన్స్ ఇస్తాము. మేము కూడా మా భాగ్య విశేషం చేత దాదాపు కొన్ని సంవత్సరాలుగా వచ్చి ఇక్కడ కైంకర్యం చేసే భాగ్యాన్ని ఈ శృంగారం వారు అనుగ్రహించారు. రాజగోపాలాచార్య స్వామి వారు, అలాగే శ్రీ శేషాచార్య గారు అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ కైంకర్యానికి ప్రేరేపించేవాడు. మళ్ళీ ఆనందంగా ఉంది. మళ్ళీ పూర్వ వైభవం రావాలి, మహాత్ముల పెద్దల మంగళాశాసనాలతోటి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి. అందరూ కూడా వచ్చి భగవంతుడిని సేవించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలి అని మేము కోరుకుంటున్నాం. అలాగే విశేషించి వానమామలై జియర్ స్వామి వారు చాతుర్మాస్య సమయంలో ఉత్తప్పుడు మనం వెళ్ళి సేవించింది వేరు. చాతుర్మాస్యంలో పరమహంసలు సేవించడం చాలా విశేషం, భాగ్యం. మనమందరం కూడా ఎంతో భాగ్య విశేషం. శ్రీరంగం వెళ్ళకున్నా ఇక్కడ రంగనాథ స్వామిని సేవిస్తున్నాం. మనవాళ్ళ మామూలు సన్నిధిలో ఉండేటువంటి మన వానమామలి మధురకవి రామానుజ జియర్ స్వామి వారి సన్నిధిలో వారిని సేవించి అందరం మంగళాశాసనాలు పొందుదాం. అందరికీ ఆయురాలు ఐశ్వర్యాలు కలగాలి అని నేను మంగళాశాసనాలు చేస్తున్నాం. స్వామివారి మంగళాశాసనాలు స్వీకరిద్దాం. జై శ్రీమన్నారాయణ.